సతే. ఇప్పుడు యోగా సాధన కార్యక్రమం. Exhale down, inhale up, exhale down. సింపుల్ త్రికోణాసన. కుడి చేతితో కుడి కాలు యొక్క అరిపాదములు టచ్ చేస్తూ ఎడమ చేతిని ఆకాశానికి చూపిస్తూ హోల్డ్ ఫర్ 5 seconds. 1 2 3 and slowly come to normal position. ఇప్పుడు కుడి కాలను ఎలిఫెంట్ లెగ్ లోకి తీసుకొస్తూ ఎడమ కాలను ఆసన పొజిషన్ లోకి తీసుకొస్తూ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ బెండ్, గాలిని విడుదల చేస్తూ ఎడమ పక్కకు బెండ్ అవుతూ ఫర్ 5 seconds. 1 2 3 4. మోకాళ్ళను సాధ్యమైనంత వరకు నేలకు అంది పెడుతూ చేతి యొక్క వేళ్లను ఫింగర్స్ ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళు 3 4 and 5. then slowly release. కాళ్ళను బయటకు విడుదల చేస్తూ మీ యొక్క అరచేతులతో కాళ్ళను ముట్టుకునే ప్రయత్నించేది కానీ ఎక్సేల్ డౌన్. గాలిని విడుదల చేస్తూ ఎంతవరకు వీలైతే అంతవరకు 4 5 6 7. ఇన్హేల్ కమ్ టు నార్మల్ పొజిషన్, సాధారణ స్థితికి వస్తూ ఇప్పుడు కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరానికి 1 2 3 4 5 6 7 8 9 10. slowly come to normal position. 3 4 3 and 1. రిలాక్స్ అవుతూ కాళ్ళను అరచేతులు బయట భాగానికి చూస్తాయండి. ఎక్సేల్ డౌన్. నిదానంగా గాలి తీసుకుంటూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, exhale down. Slowly release. 2 3 4 5. రివర్స్ లో కూడా ఒక 5 rotations. 5 4 3. నిదానముగా కుడి పక్కకు తిరుగుతూ ఉదరకరాసన. Inhale straight, exhale left side, exhale right side, inhale straight, exhale left side, inhale straight, exhale right side, left side, inhale straight. చివరిగా exhale right side. శరీరాన్ని మరి కొంచెం ప్రయత్నపూర్వకంగా ట్విస్ట్ చేస్తూ inhale straight, exhale left side. ఇటు పక్క కూడా ప్రయత్నపూర్వకంగా శరీరాన్ని ట్విస్ట్ చేస్తూ inhale straight, release and relax. Inhale up, exhale down, inhale up. and మరి కొంచెం స్ట్రెచ్ చేస్తూ 4 5 6 7 8 9. తీసుకొస్తూ చేతులను సాధారణ స్థితికి అయితే తీసుకొస్తూ రిలాక్స్. వృక్షాసన్, వృషియాసన్. కాన్సన్ట్రేషన్ విత్ బ్యాలెన్సింగ్ ఫర్ జస్ట్ ఫ్యూ సెకండ్స్. డోంట్ క్లోజ్ యువర్ ఐస్. 2 3 4 5 7 8 9 10. చేతులను విడుదల చేస్తూ కాలుని కూడా సాధారణ స్థితికి తీసుకొస్తూ నిదానముగా ఎడమ కాలుతో కూడా ఒకసారి కూడా బుగ్గల పక్కన నేల కదిలి పెట్టండి. రెండు కాళ్ళని కూడా దగ్గరగా ఉంచుతూ భుజంగ ఆసనాన్ని పాయింట్ అవుట్ చేస్తూ డోంట్ బెండ్ యువర్ నీస్, ట్రై టు స్ట్రైట్ యువర్ బోత్ నీస్. 1 2 3 4 5 6
నెగిటివ్ ఎనర్జీగా భావిస్తూ తీసుకునే గాలిలో విశ్వ చైతన్య శక్తిని పూర్తి స్థాయిలో లోపలికి విరివిగా అందిస్తూ విడుదల చేసే గాలిలో మీ శరీరం లోపల ఉన్న ధ్యాన స్థితిలో కూర్చునే ప్రయత్నం చేయండి. ఆ ధ్యాన స్థితి, ఆ ధ్యానము, ధ్యానానికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకతను దేశబంధ చిత్తస్య ధారణ, పూర్తి స్థాయిలో విశ్రాంతి దిశలోకి వెళ్ళండి. రిలాక్స్. శక్తిని అంతటినీ కూడా చక్కగా అనుభవపూర్వకముగా లోపలికి తీసుకుంటూ కాలిగోటి నుంచి ఉన్నటువంటి శరీర అన్ని భాగాలకు, అంతర్ముఖ బాహ్య భాగాలకు అందిస్తూ ఆ భాగాలలో చోటు చేసుకొని అన్నటువంటి ప్రయత్నపూర్వకముగా బయటికి విడుదల చేస్తూ ప్రశాంతముగా కూర్చునే ప్రయత్నం చేయండి. ఈ విశ్వములో తేలి ఆడేటటువంటి ఒక తేలికపాటి మీ యొక్క కుడికాలిని ఒక్కసారి గమనించండి. కళ్ళు మూసుకొని నిదానముగా కుడికాలి యొక్క బాధ్యుడిని బయటికి విడుదల చేస్తూ కుడికాలిని తేలికగా తయారు చేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కాలిని ఒక మారు ఏకాగ్రతగా గమనిస్తూ ఎడమకాలి భాగాల వద్ద, ఏవేని భాగాల వద్ద ఆ ఒత్తిడిని, భారాన్ని పూర్తి స్థాయిలో బయటికి విడుదల చేస్తూ చక్కగా ఆ ఎడమకాలి మొత్తమును కూడా శక్తివంతముగా తయారు చేయండి. హృదయ స్థానము, తరుణ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో బయటికి విడుదల చేస్తూ చక్కగా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మీ మనస్సును ఒక్కసారి గమనించి చూడండి. తదా ద్రష్టు స్వరూపేవ అవస్థానం. అలలు ఆగినటువంటి నీటి యొక్క అడుగు భాగం. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యదీక్షతో ఏదైతే చేస్తామో అని అనుకుంటారో అది ఒక డెడికేషన్తో ఈరోజు యోగాంధ్ర దినోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ అయ్యేటట్టుగా చేసినందుకు ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ రోజున శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారి చేత 2 కోట్ల మంది ఆంధ్రులతో నేను యోగా దినోత్సవం జరుపుతానని చెప్పారు. మేము అనుకున్నాం 2 కోట్ల మందితో జరగడం కుదురుద్దా అని. కానీ నెలల పాటు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో, ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రజల్ని ఏ విధంగా యోగాతో మార్చొచ్చో, ఒక క్రమశిక్షణతో యోగా చేస్తే ఏ విధంగా ఉంటారని చెప్పి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ అధికారులని నిరంతరం యోగా గురించి ప్రతి ఒక్కరికి చేయటం, వారం మండలాల్లో అన్ని చోట్ల కూడా పెడుతూ ఈ రోజున మరి 21 యోగాంధ్రని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంత క్రమశిక్షణతో చేస్తుందా అని చూపించినందుకు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనమందరం కూడా గర్వపడాలి. ముఖ్యంగా మరి ఏలూరు ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇతర అధికారులు కానీ ఈ నెలల పాటు కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసినందుకు, అలాగే మీరందరూ కూడా భాగస్వాములై ఇంత క్రమశిక్షణతో చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారిని మన రాష్ట్రానికి ఆహ్వానించి ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ అధికారులను, ప్రజాప్రతినిధులను, విద్యార్థులని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, దీన్ని వాడవాడగా తీసుకెళ్ళినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి అధికారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో 4 చోట్ల, 5 చోట్ల, 10 చోట్ల కూడా ఈ ప్రోగ్రామ్ని రోజు తీసుకున్నారంటే, ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే మరి దీనికి అధికారులు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర వెలకట్టలేదని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. International Yoga Day in
అందులో బాగా మన విశాఖపట్నంలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా ఈ రోజు ఈ టైంలో 9 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేసి ప్రతి గ్రామంలో, ప్రతి మండలిలో, ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన హెడ్ క్వార్టర్స్లోని 3 లొకేషన్లు చేస్తున్నాము. మేజర్ ప్రోగ్రామ్ మనం సిఆర్టీ కాలేజ్లో చేసాము. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. 5,000 మెంబర్స్ దాకా మనకి ఇక్కడికి ప్లస్ మనకి ఇంకా 2 గంటలు కూడా రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ద మాస్ సపోర్ట్. థ్యాంక్ యూ టు ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చిల్డ్రన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ. థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ ఏం చెప్పాను వెంటనే అది ఫాలో అయ్యి అప్లోడ్ చేయడం కానీ, రిజిస్టర్ చేయడం కానీ అన్ని చేసిన సచివాలయం సిబ్బందులు అందరికీ, ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్, ఆఫీసర్స్ అండ్ ఇంపార్టెంట్లీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎప్పుడు చెప్తేనా ఏ టైం చెప్తేనే వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చిన అందరికీ, మన మీడియా సిబ్బందులకి, మీడియా ఫ్రెండ్స్కి, మన ప్రెస్ వాళ్ళకి, మన పోలీస్కి అందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.